నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. బేసిక్గా మన దేశంలో అందరూ కూడా దాదాపుగా ఇప్పుడు బెంగాల్ వైపు చూస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ మాటలు చూస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ చాలా కొత్తగా మాట్లాడుతూ ఉన్నది. చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నది ఆమె మాట్లాడే మాటలు. అయితే నిన్న ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇది స్టేజ్ మీద మైక్ పట్టుకొని ఎస్ఐఆర్ ద్వారా మీకు చాలా ఇబ్బంది అయింది కదా అనగానే కింద అందరు సైలెంట్గా ఉంటారు. ఇబ్బంది అయింది కదా మళ్ళీ చెప్పుర్రి, మళ్ళీ సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్నా సరే ఆమె వింటలేదు. ఈమె పాపం ఆక్రందన ఎక్కువైపోయింది స్టేజ్ మీద కింద ఉన్నటువంటి జనాల కంటే కూడా. ఇబ్బంది అయిన వాళ్ళు చెప్తారు ఎట్లాగో, బట్ ఎవరు చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు, చెప్పాలి కదా అనేది ఈమె యొక్కది. దాని పాపం ఎన్నుకునేటటువంటి ఇద్దరు ముగ్గురు ఈమెకు సంబంధించిన జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాకు ఇబ్బంది అయింది, ఎందుకంటే వీళ్ళకే ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే పోతారు కాబట్టి ఆటోమేటిక్గా జనాల కంటే కూడా వీళ్ళకే ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు బాహాటంగానే చెప్పారు మాకు ఇబ్బంది అయింది అని. అయితే ఒక్కసారి బెంగాల్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సింది ఉందన్న. ఇక్కడ ఈ ఆర్టికల్లోకి వెళ్లే ముందు బెంగాల్ గురించే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే, నా దగ్గర ఉన్న ఒక అనాలిసిస్ ఏంటంటే మొత్తం 5 రాష్ట్రాల్లో జరుగుతుంది. సౌత్లో పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం. ఈ కేరళంలో బీజేపీకి ఏం ఆశలు లేవు. అయితే కాంగ్రెస్లో వస్తుంది, లేదంటే కమ్యూనిస్టులు వస్తారు. మళ్ళీ తమిళనాడులో కూడా బీజేపీ ఉంటుంది, కానీ బీజేపీ మద్దతు ఇచ్చే ఏఐఏడిఎంకే వస్తుందన్న ఆశ లేదు తప్ప బీజేపీ డైరెక్ట్గా అధికారంలోకి వస్తుంది, ఇక్కడ ఏదో పెద్ద మార్పు జరుగుతుందన్న ఆశ లేదు. అక్కడ అన్నమలై గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏంది పరిస్థితి? అన్నమలైకి ఉద్దేశపూర్వకంగానే టికెట్ ఇవ్వలేదు. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉండి సాధించేది ఏం లేదు. ఆయన చేయాల్సిన పని అక్కడ కాదు. ఆయన చేయాల్సిన పని ఢిల్లీలో ఉంటుంది కాబట్టి 27 మంది ఎమ్మెల్యేల్లో గుంపులో గోవిందలాగా ఆయన అక్కడ ఉండి పళనిస్వామి చెప్పే ప్రతి మాటకి వెనక కూర్చొని టేబుల్ మీద బల్ల మీద చరుస్తూ కూర్చోవడం తప్ప అక్కడ ఏం అవకాశం ఉండదు. కాబట్టి నా ఉద్దేశం అయితే టికెట్ ఇవ్వకపోవడం ఢిల్లీలోకి తీసుకెళ్లడం కోసమనే అనుకుంటున్నాను తప్ప, ఇప్పుడు ఎట్లయితే బండి సంజయ్ని మన దగ్గర నుంచి తీసుకెళ్లి అక్కడ మంచి పోస్ట్ ఇచ్చి బేసిక్గా బండి సంజయ్ని ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి మంచి పోస్ట్ ఇవ్వడం ద్వారా బండి సంజయ్కి స్వతహాగా ప్లస్ కావచ్చు, కానీ రాష్ట్ర తెలంగాణ బీజేపీ కొంత మైనస్ కాలేదంటారా మీరు? అదే చెప్తున్నాను. అంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ని తీసేయడం వల్ల అయితే నష్టం జరిగింది, అందులో మొహమాటం ఏం లేదు. అందులో మోడీ అమిత్ షా చేసిన గొప్ప చాణక్యం ఉందని నేనేం సమర్థించట్లేదు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్, ఇక్కడ ఉన్న 3-4 నాయకుల మధ్య సయోధ్య కుదిర్చాలి అంటే ఆ ఫైర్ బ్రాండ్ లాంటి ఒక నాయకుడిని పెట్టుకుంటే మిగతా వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతామని కానీ, లేకపోతే రకరకాల సమస్యలు వస్తాయని చెప్పేసి తెలంగాణలో. అదే తమిళనాడుకి వెళ్తే అటువంటి సమస్య కాదు. అన్నామలై ఉంటే మేము మీతో కలవమని చెప్పి పళనిస్వామి చెప్తున్నాడు. సో ఇప్పుడు అక్కడ పళనిస్వామితో పొత్తు పెట్టుకోకుండా ఒకటేసారి ఎవరు స్టాలిన్తో పోరాడితే తమిళనాడులో అభిమన్యుడు పద్మవ్యూహంలో పోయి చచ్చిపోయినట్టుగా చచ్చిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన సమస్య చచ్చిపోవడం కాదు, అక్కడ మనకు స్టాలిన్ ని దించి. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం. దీని గురించి మాట్లాడడానికి చాలా విషయాలు నా దగ్గర, ఇది పక్కన పెడతాం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, సౌత్ ఇండియాలో పుదుచ్చేరిలో మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ సస్పెన్స్ లేదు. తమిళనాడు, కేరళలో రాదు కాబట్టి సస్పెన్స్ లేదు. ఎటు తిరిగి అస్సాంలో కూడా సస్పెన్స్ లేదు. ఎందుకంటే హిమంత బిశ్వ శర్మ మరో యోగి లాగా అక్కడ బలంగా నిలబడున్నాడు. అన్నిటికంటే పెద్ద సస్పెన్స్ ఎక్కడుంది అంటే బెంగాల్లో ఉంది. అది పెద్ద రాష్ట్రం, 200 పైన సీట్లు ఉంటాయి. అట్లానే 42, 43 దాదాపు 45కి దగ్గరగా ఎంపీ సీట్లు ఉంటాయి. అంటే పార్లమెంట్లో కూడా ఇంపార్టెంట్, అసెంబ్లీ కూడా ఇంపార్టెంట్. అండ్ 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ళలో లెఫ్ట్ పాలన ఎంత చేసిండ్రో అంతకు మించి 10-12 ఏళ్ళు లాస్ట్ 3 టర్మ్స్లలో మమతా బెనర్జీ చేసిన దారుణాలు ఇంకా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు అందరి ఉద్దేశం ఏంటంటే 2 రకాల ఆలోచనలు నడుస్తున్నాయి. ఏంటంటే, ఒకటి బీజేపీ గెలవాలని కోరుకునేవాళ్ళు, వాళ్ళు ఎవరు అంటే సంఘతో పనిచేసే వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు, హిందుత్వవాదులు, వీళ్ళు కాకుండా ఇంకొక వర్గం కూడా ఉంది. వాళ్ళకు బీజేపీ గెలవాలని లేదు, కానీ మమత ఓడిపోవాలన్నది. అంత దారుణమైన పరిస్థితి అన్నమాట. మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దు అనే విధంగా చాలా మంది మనసులో ఉంది. అయితే మమతా బెనర్జీ గెలవాలని కోరుకునేటోళ్ళు లేరా అంటే ఉంటారు ప్రతి విషయంలో. ఇప్పుడు ఏమంటారు, పాకిస్తాన్కి మద్దతు పలికేటోళ్ళు కూడా మన దేశంలో ఉండగలిగినప్పుడు మమతా బెనర్జీకి మద్దతు పలికే వాళ్ళు ఉండరు అనుకోవడం ఆశ్చర్యం ఏం లేదు. మమతా బెనర్జీ గెలవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ సంఖ్య ప్రతిరోజు తగ్గిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రజా వ్యతిరేకత ఉంటుంది. దానితో పాటు శాంతి భద్రతలకు విఘాతం వచ్చినప్పుడు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ఎవడు పట్టించుకోడు. అట్లనే ఎంప్లాయ్మెంట్, బెంగాలీలు కనిపించని రాష్ట్రం ఉండదు, అన్ని చోట్ల బెంగాలీలు ఉంటారు. ఎందుకు ఉంటున్నారు అంటే అక్కడ ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగాలు కల్పించకపోవడము, శాంతి భద్రతలు, అట్లనే మైనారిటీ అపీస్మెంట్,
ముస్లింల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే విధంగా మమతా బెనర్జీ ప్రవర్తించడము, ఇవన్నీ అంతేకాకుండా ఇన్ఫిల్ట్రేషన్. మిగతా రాష్ట్రాల్లో లేని సమస్య అక్కడ ఉండేది ఏంటి అంటే రోహింగ్యాలు వస్తారు, బంగ్లాదేశీలు వస్తారు. మమతా బెనర్జీ అడ్డుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తే కూడా ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ కేంద్రాన్ని అడ్డుకుంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ గెలవాలని కోరుకునే వర్గము, మమత ఓడిపోవాలని కోరుకునే వర్గం రెండూ కూడా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా వెయిట్ చేస్తున్నారు. అమిత్ షా అందుకే చెప్పిండు, నేను 15 రోజులు బెంగాల్లో కూర్చుంటా అని చెప్పి. అవును, మమతా బెనర్జీకి ఒక మంచి శుభవార్తను కూడా అన్నాడు. అక్కడ గెలిచే అవకాశం లేకపోతే అమిత్ షా నేను 15 రోజులు ఇక్కడ కూర్చుంటానని చెప్పి చెప్పడం. ఎస్. అండ్ ఇక్కడ మమతా బెనర్జీ మాటలు ఇంతకుముందు అన్నట్టుగా చాలా విచిత్రమైనటువంటి మాటలు అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నది. అండ్ సభలో మాట్లాడింది ఏంటి అంటే నో ఓట్ నో రిలేషన్షిప్, సెంటిమెంటల్ మమతా బెనర్జీస్ మెసేజ్ ఫర్ బెంగాల్ ఓటర్స్. అదే మీరు నాకు ఓటేయకపోతే నేను మీతో పాటు మీతో అనుబంధం ఇక మీదట కొనసాగించను అని చెప్తుంది. అంటే ఓటేయకపోతున్నా ఓడిపోతున్నా, ఓటేయకపోతే ఓడిపోతుంది కదా. అట్లా కాదు. ఏంటంటే ఇప్పుడు ఓడిపోవడం వేరు, గెలవడం వేరు ఆటోమేటిక్గా ఖచ్చితంగా. కాబట్టి ఓడిపోయినప్పుడు కొంతమంది ఓట్లు వేస్తారు ఖచ్చితంగా. ఆ ఓట్లు వేసిన వాళ్ళతో కూడా నేను అనుబంధం అంటే కట్ చేసుకుంటా అన్నట్టు. ఇప్పుడు అక్కడ బెంగాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ముస్లిం ఓట్లు ఖచ్చితంగా మమతా బెనర్జీకి పడతాయనే నమ్మకం అయితే ఇప్పటి వరకు ఉంది. ఏఐఎంఐఎం అంటే మన వసదుద్దీన్ ఓవైసీ పార్టీ వాళ్ళు పోయి ఓట్లు చీలిస్తారనే భయము బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఉన్నంతగా బెంగాల్లో ఏం లేదు. కాబట్టి ముస్లిం ఓటు బ్యాంకు ఆమెకు ఉంది, ముస్లిం ఓటర్లు వేస్తారు, ఆమెతో వాళ్ళతో అనుబంధం కూడా ఆమె కొనసాగిస్తారు. ఎటొచ్చి హిందువులతో ఉంది సమస్య. ఈసారి హిందువులు వెయ్యరేమో అని భయంలో ఉంది కాబట్టి రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఆ స్టేట్మెంట్స్ లో భాగంగా నేను ఇప్పుడు కంటిన్యూ చేయాలి. వెరీ సెంటిమెంటల్ పర్సన్ అంటుంది. సెంటి తెలియదు, మెంటల్ పర్సన్ అయితే కాబట్టి ఆమె ఏమైనా చేయొచ్చు తనకు. అయితే చాలా మంది మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈసారి మమతా బెనర్జీ ఓడిపోతే ఆమె చూడడానికి అట్లా కనిపిస్తారు కానీ ఏజ్ అంటే మోడీ అంత స్టాలిన్ అంత పెద్ద కాదేమో కానీ ఇంచుమించు ఆమె కూడా చాలా పెద్ద సీనియర్. సో ఆ వయసు ఎక్కువే కాబట్టి చాలా మంది అనలిస్టులు అండ్ నార్త్ ఇండియాలో హిందీ మాట్లాడే జ్యోతిష్యులు చెప్తుంది కూడా ఏంటంటే ఈసారి ఓడిపోవడంతో మమతా బెనర్జీకి చాప్టర్ క్లోజ్ అని చెప్తున్నారు. అంటే రిటైర్మెంట్, ఆమె అనుబంధం ఉండదు. అంటే ఇంకా అర్థం ఏంటంటే నన్ను మళ్ళీ సీఎం చేయకపోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. అంతే కదా, ఇక 3 సార్లు వచ్చింది కదా పాపం, చాలు. ఇప్పటికీ చేయాల్సినంత నష్టం చేసింది దేశానికి. అయితే ఇది ఒక ఇమేజ్ చాలా వైరల్ అవుతా ఉంది ఈ మధ్య కాలంలో. ఏఐ వచ్చిన తర్వాత మనకు కూడా ఏది వాస్తవం ఏది కాదు అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మోదీ విషయానికి వచ్చేసరికి నార్మల్గా కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. మోదీ ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళ సైడ్ అయితే కరెక్ట్గా చూస్తాడు అనేటటువంటివి. దానికి అవి కొంచెం బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి ఇట్లాంటిది నిజమేనేమో అనేటటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని మీరు ఎలా చూస్తారు? అంధభక్తుల గురించి ప్రత్యేకంగా రూపుదిద్ది ప్రచురించినటువంటి చిత్రం అంటే అది ఏఐ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే అది ఏఐ. దాన్ని ఈ కీర్తి ఆజాద్ అనే అతను అదే మొన్న ఈయన ఎవరంటే మన 2020 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మన వాళ్ళు వరల్డ్ కప్ తీసుకొని గణపతి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినప్పుడు అభ్యంతరం చెప్పిన మహానుభావుడు మసీదుకి చర్చికి కూడా పంపిస్తారా అని చెప్తున్నారు. మసీదులో చర్చిలో దేవుడు ఉండడు, ఓన్లీ ప్రేయర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అది. అక్కడ వెళ్ళే ఎవరికి చూపిస్తారు? వాళ్ళ దేవుడికి రూపం లేదని వాళ్ళే చెప్తున్నారు కదా. అట్లా మనోడు తెలివితేటలు చాలా ఉంటాయి ఇట్లాంటివి. ఏమన్నా అంటే నేను 1982 వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీంలో ఉన్నా అని చెప్తాడు. ఆ టీంలో ఏమంటారు ఆటలు అట్టిపండ్లాగా తిరిగేటాడు టీంతో పాటు ప్రతి చోట. అయితే మొత్తానికి ఈయన బీజేపీలో ఉండి తర్వాత టీఎంసీకి వెళ్ళిండు. సేమ్ శత్రుఘ్న సిన్హా లాగా బీజేపీలో ఉన్నప్పుడు జాతీయవాదాన్ని అని చెప్పుకున్న ఆయన ఇప్పుడు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. అది ఏ అని తెలియకపోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. సరే, ఒకవేళ కీర్తి ఆజాద్కి నిజంగా తుత్తరాగక వేసేద్దాం అనుకున్నాడు, ఆన్లైన్లో పెడదాం అనుకున్నాడు అంటే జస్ట్ ఒక్క నిమిషం ఆగి ఏ జెమినీనో గ్రోక్నో అడిగినా అది ఏ అయ్యా కాదా చెప్పమంటే చెప్తారు కదా. సో అవేవి ప్రయత్నం చేయకుండా చెప్తున్నాడు అంటే కావాలని అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ విశ్వగురు అనే దాన్ని
చెప్తూ ఎల్పిజి లైన్స్ అది ఒకటి పక్కన పెడితే ఇది బిస్గురు అని అండ్ ఇది ఏదో ఈ ఒక్క ఇమేజ్ గురించి కాదు నేను చెప్పేది, దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఇట్లాంటి జిమ్మిక్లే చేస్తా ఉన్నారు అనే టైప్ లో మాట్లాడతా ఉన్నారు. అసలు ఎంత అజ్ఞానంలో ఉంటారు వీళ్ళు అంటే మోడీని వ్యతిరేకించే క్రమంలో మోడీ ఏ రోజు కూడా నేను విశ్వగురుని అని చెప్పలేదు, అదే కదా భారత్ విశ్వగురు అన్నాడు. ఈ దేశం ఒక విశ్వగురువు లాగా ఉండి అందరికి ఇది మార్గదర్శనం చేస్తుంది అన్నాడు. వీళ్ళు దాన్ని ఆయననే విశ్వగురువు లాగా చేస్తున్నాడు. బేసిక్ గా ఇక్కడ ఏముంటుందంటే ప్రాబ్లం ఏంటిదంటే మోదీ గురించి మాట్లాడే వాళ్ళు మోదీ గురించి మాట్లాడొచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు మోదీని అపోజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మోదీని అపోజ్ చేయకుండా ఆటోమేటిక్ గా భారతదేశాన్ని అదే హిందువులని ప్రాబ్లం ఏంటంటే మోదీ మీద ఉన్న ద్వేషము, కోపము, అసహనము ఎక్కడికి వస్తుందంటే భారత్ విశ్వగురు అవుతుంది అంటే కూడా నచ్చట్లేదు. అవ్వద్దు, ఎందుకు అవ్వాలి? మనం అమెరికా సంకనాకాలి, చైనా ముందు చిప్పు పట్టుకొని తిరగాలి, ఇదే పరిస్థితిలో ఉండాలనేది వీళ్ళ ఉద్దేశం. నేను ఇంకొకటి ఏం చెప్తానంటే ఇప్పుడు ఆ ఫోటో ఉంది కదా, ఇక్కడ అన్ని కెమెరాలు ఉన్నాయి, ఇది ఒక సినిమా సెట్టింగ్ లాగా జరుగుతుంది అని అన్నాడు కదా. ఇది నిజమైతే ఏంటి ఇప్పుడు నీ బాధ ఏంటి, నీ నొప్పి ఏంటి? ఒకవేళ అది నిజమే అయింది అనుకుందాం, ఆ మ్యాటర్ లో పైన రాసింది ఏంటంటే ఎందరూ ఎల్పిజి లైన్లలో నిలబడి కష్టపడుతుంటే మోడీ కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఇట్లా అని చెప్పి రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గూగుల్ తెరిస్తే చాలా వీడియోస్, ఫోటోలు కనిపిస్తాయి మనకు. ఆమె ముందు వెనకాల ఒక 20 మంది లేడీ పొలిటీషియన్స్, వాళ్ళ వెనకాల 1500 మంది 2000 మంది టీఎంసీ కార్యకర్తలు, వీళ్ళందరూ కలిసి రోడ్ల మీదకి వస్తారు. మీది రాష్ట్ర స్థాయి కాబట్టి మీ బతుకి రోడ్ల మీదకి వస్తారు. ఆయనది కేంద్ర స్థాయి, ప్రపంచ స్థాయి కాబట్టి కెమెరాలు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏంటంటావు? ప్రజలకు అభ్యంతరం ఉంటే ఈ ఫోటోషూట్లు నచ్చకపోతే 2014లో గెలిపించి 19లో ఓడించారు ఆయన. వాళ్ళకి ఫోటోషాప్లు ఫోటోషూట్లు నచ్చినాయి, వైట్ హౌస్లో ఆతిథ్యాలు నచ్చినాయి, అక్కడ అమెరికన్ సెనేట్లో, ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో చప్పట్లు నచ్చినాయి, మోడీ ఈజ్ ద బాస్ అనడం నచ్చింది. అదే నచ్చుతుంది జనాలకు, అదే నచ్చుతుంది. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి, అదే ఒకసారి ఏంటంటే వెనకకు పోయి వీళ్ళకి చరిత్ర గుర్తుండదు కదా, ఒకసారి వెనకకు పోయి ఇవన్నీ చూస్తే విషయం ఏందనేది అర్థమవుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నా, మోడీ ఓట్ బ్యాంక్ ఈఎంఐ హ్యాక్ చేసిండు అన్నాడు కదా. ఈఎంఐ కాదు, మోడీ జనాల యొక్క ఏమంటారు ఇమాజినేషన్ని హ్యాక్ చేయగలిగిండు. వాళ్ళు ఊహించిన దానికంటే ఒక మెట్టు ముందు ఉంటున్నాడు. ఏదేమన్నప్పటికీ కూడా జయసింహన్న మోదీ గురించి చెప్పేటప్పుడు వినాలనిపిస్తూ ఉంటుంది, బాగా చెప్తాడు. లేదు అది అది ఫేక్. బట్ ఒకవేళ నిజమైనా కూడా నేనేం చెప్తున్నా అంటే ఆయన అవి చేసి గెలిచినప్పుడు మీరు చేయొచ్చు కదా. మీరు చేస్తే రావు, ఎందుకంటే మీకు వేసే ఓటర్లు ఎంతసేపు ఫ్రీ రేషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటారు తప్ప మీకు ఉద్యోగాలు ఇస్తా, హైవేలు వేపిస్తా అంటే ఓట్లు వేసే ఓటర్లు కాదు. మీ ఓటర్లలో ప్రాబ్లం ఉంది, మీలో ప్రాబ్లం. ఎస్. అండ్ బెంగాల్ గురించి ఇంకొక విషయం అన్న, ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అంటే సామాన్యుల పరిస్థితి ఏంటిది అని చెప్పేసి మొన్నటిదాకా మనం మాట్లాడతాం. అంటే బెంగాల్లో సామాన్యులకి, ముఖ్యంగా హిందువులకి రక్షణ లేదు, వీళ్ళని చంపుతా ఉన్నారు, బయటకు పంపుతా ఉన్నారు, మాబ్స్ అటాక్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి. కానీ ఈ న్యూస్ చూడండి ఒకసారి, టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ. ఈ విషయం ఎవరన్నారు అంటే ఫీమేల్ జ్యుడిషియల్ ఆఫీసర్ హు వాజ్ Garrod. Yeah, by mob in Muslim dominated Molla pleads for help. ఒక ఆడియో మెసేజ్ పెట్టిందట ఈమె ఇట్లాంటి ఒక ఏరియా నుంచి. దీని గురించి మనం ఏం మాట్లాడదాం. ఒక హైకోర్టు బెంగాల్లో ఒక లేడీని అక్కడున్న స్థానిక జనాలు గెరావ్ చేసింది, అంటే నిర్బంధించి ఆమె భయం పడే, 8 మంది కాదు ఆమె భయపడేలాగా, ఆమెతో పాటు మొత్తం 8 మంది, అందులో ముగ్గురు లేడీస్. వీళ్ళని గెరావ్ చేసిన తర్వాత భయపడి తన పిల్లల్ని కాపాడమని చెప్పేసి, తన పిల్లల్ని అంటే నాకేమన్నా అయ్యి నేను చనిపోతే నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని కోల్కతా హైకోర్టు ఫోన్లో చెప్పింది. ఈమె ఎవరు అంటే బెంగాల్లో పని పాటలు చేసుకునే కూలీ కాదు, చదువు సంధ్య లేని ఆమె కాదు, లేదంటే అక్కడ ఏదో టీ గార్డెన్లో పనిచేసుకునే ఆమె కాదు, ఎవ్వరు కాదు. ఆమె జ్యుడిషియల్ అధికారి, అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు వాళ్ళు పంపించిన ఒక అధికారి. అంటే దాదాపు ఆమెకు ఐఏఎస్లు ఐపీఎస్లతో సమానమైన భద్రత, రక్షణ ఇవన్నీ ఉంటుంది. ఆ స్థాయి కాకుండా ఆ స్థాయి కంటే కొంచెం కింద ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఆమె పరిస్థితి అట్లుంది అంటే బెంగాల్లో ఈమె జస్ట్ పోయి వచ్చేస్తుంది, ఇప్పుడు అక్కడ ఉండదు. మనం సందేశ్ ఖాళీ అని లాస్ట్ టైం ఒకటి మాట్లాడుకున్నాం, బంగ్లాదేశ్ బార్డర్లో సందేశ్ ఖాళీ అని ఉంటుంది. అక్కడ టీఎంసీ వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే రోజుకొక హిందూ స్త్రీని తీసుకెళ్లి, పెళ్ళైన స్త్రీని తీసుకెళ్లి లైంగికంగా వేధించి వాడుకొని వదిలిపెట్టేవాళ్ళు. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రేప్ విక్టిమ్ ఒక ఆమె పోటీ చేసింది బీజేపీ తరఫున, కానీ గెలవలేదు అంటే అక్కడ ప్రజలు టీఎంసీని అభిమానిస్తున్నారని కాదు,
వీళ్ళని గెలిపించకపోతే తర్వాత జరిగే పోల్ వైలెన్స్ లో, అంటే ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాక జరిగే వైలెన్స్ లో ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు. కాబట్టి ఈ జ్యుడిషియల్ అధికారి ఒక స్త్రీ తా పిల్లల్ని కాపాడండి నేను తిరిగి వస్తానో లేదో అని అన్నది అంటే అది ఎక్కడ జరిగింది? మాల్డా. ఈ మాల్డా అనేది మన దేశంలో ఉన్న ఇక్కడ ఉన్న చాలా ఉన్న డాల్డా నియోజకవర్గం కాదు అది. మాల్డా అనేది చాలా సీరియస్ విషయము. చికెన్ నెక్ దగ్గర ఉంటుంది. చికెన్ నెక్ అంటే ఏంటి? బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్ ఇండియా మధ్యలో ఉండే ఒక చిన్న ల్యాండ్ మార్క్ అది, అంటే చిన్న రూట్. ఆ రూట్ చుట్టూ ఉండే జిల్లాలన్నిట్లలో మమతా బెనర్జీ చలువ వల్ల 50% మించి ముస్లిం జనాభా వచ్చేసి వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ అనే గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు ఈ గొడవ అసలు ఎందుకు జరుగుతుంది మాల్డాలో అంటే ఎస్ఐఆర్ కింద, ఇంటెన్సివ్ దీని కింద ఓటర్లని తీసేసే కార్యక్రమం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ కుట్ర చేస్తున్నాయి నా మీద అని చెప్పేసి ఇదే మమతా బెనర్జీ వెళ్ళి కంప్లైంట్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మా పర్యవేక్షణలో జరుగుతుంది, ఎవరి అయితే అక్రమ ఓట్లు ఉంటాయో తీసేస్తారు, 2 ఓట్లు ఉన్నా తీసేస్తారు. అది నేను ఈ మధ్యకాలంలోనే చదివిన, ఒకే తండ్రి పేరు మీద 300 మంది పేరు, 30 మంది పేరు అట్లుంటున్నాయి. అంటే ఆ తండ్రి ఎవరు? నిజంగా ఉన్నాడా పోయిండా? మహాత్మా గాంధీ జాతిపిత అన్నట్టుగా చాలా మందికి ఒకే తండ్రి పేరు రాస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటి అక్రమాలు అవకతవకలు అన్నిటిని చేయడానికి జ్యుడిషియల్ అధికారులను పంపించింది. అంటే వాళ్ళు కోర్టు తరఫున వెళ్ళినారు, మోడీ తరఫున కాదు, అమిత్ షా తరఫున కాదు. వాళ్ళని కూడా అక్కడున్న ప్రజలు అడ్డుకున్నారంటే ప్రజలు ఎందుకు అడ్డుకుంటారు? ప్రజలకు టీఎంసీ నాయకుల యొక్క మద్దతు ఉంది. ఈ టీఎంసీ నాయకులు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే ఒక్కొక్క ఓటు పోయినా కొద్దీ వీళ్ళకి అధికారం దూరం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం అంత భారీ మెజారిటీతో మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలిచింది అంటే ఈ అక్రమ ఓట్లు, అవకతవకలతో ద్వారా వేస్తున్న ఓట్లు, వీటి ద్వారానే గెలిచింది అనేది కూడా ఒక చర్చ. అయితే నేను ప్రాక్టికల్లీ మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్తానంటే మే 4వ తేదీన రిజల్ట్స్ వచ్చిన రోజు మనం మళ్ళీ మాట్లాడతాం కూడా. ఆ రోజు బీజేపీ ఓడిపోవచ్చు కూడా, నేనేం కాదని చెప్పట్లేదు. ఉత్సాహంగా వచ్చేస్తుంది అని చెప్పాల్సిన అవసరం బీజేపీ కార్యకర్తలకు ఉంటుందేమో కానీ మనకు ఉండదు. నేనేం చెప్తున్నానంటే బీజేపీ గెలుస్తుందా ఓడిపోతుందా కాదు, ఒక్క అక్రమ ఓటు, ఒక్క బంగ్లాదేశీ కానీ ఒక్క రోహింగ్యా కానీ ఓటేసినా కూడా మన ప్రజాస్వామ్యం కూని అయినట్టే కదా. కాబట్టి బెంగాలీ ముస్లింలు మమతా బెనర్జీని ఎన్నుకుంటే నాకు అభ్యంతరం లేదు. బెంగాలీ హిందువులు ఎట్లాగో ఓట్లేస్తారు, మన సెక్యులర్ బెంగాలీ హిందువులు మమతా బెనర్జీకి ఓట్లేస్తారు. కానీ సమస్య అక్రమంగా వేరే దేశం నుంచి వచ్చి అక్కడ స్థిరపడి ఈ ఇష్టం వచ్చిన ఒక్కొక్కడు 12 మందిని కనేసి వాళ్ళందరికీ ఓటు హక్కులు తీసుకొని వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని శాసిద్దామని చెప్పి చూస్తే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి, సుప్రీంకోర్టుకి, మమతా బెనర్జీ కూడా ఉంటుంది. యాక్చువల్గా ఖచ్చితంగా ఉంటుంది. మమతా బెనర్జీ బయట నుంచి లోపలికి రావడానికి చివరికి ఇవన్నీ పక్కన పెడితే ఇన్ని సంవత్సరాల నుంచి కేంద్రానికి ఒక 5 కిలోమీటర్ల ప్లేస్ మాకు కావాలి అంటే చివరికి అది ఇవ్వడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. బీఎస్ఎఫ్ అక్కడ రావద్దని చెప్తారు. ఇంకోటి, ఇప్పుడు జ్యుడిషియల్ అధికారుల మీద దాడి జరిగింది, గెరావ్ చేసిండ్రు అని మనకు ఎలక్షన్ టైం కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఎన్ఐఏ అధికారుల మీద కూడా ఇంతకుముందు దాడి జరిగింది. అక్కడ లిటరల్లీ ఢిల్లీ నుంచి కేంద్రం పంపించిన వాళ్ళు ఎవరు పోయినా సరే, ఎన్ఐఏ పోయినా, సిబిఐ పోయినా, ఇప్పుడు ఇట్లా జ్యుడిషియల్ అధికారులు పోయినా, వీళ్ళు ఎవరికి కూడా బెంగాల్ పోలీసులు సెక్యూరిటీ ఇవ్వరు. ఇచ్చినట్టు నటిస్తారు, ప్రజల్ని వదిలేస్తారు. ప్రజల్ని రెచ్చగొట్టి వదిలేసేసరికి వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయడము, గెరావ్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. సందేశ్ఖాళీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సందేశ్ఖాళీ అనే దానికి వెళ్ళాలంటే రోడ్డు ఉండదు, అట్లుంటుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కట్టించలేదు ఈ మహానుభావుడు. అంతకుముందు 30 ఏళ్ళు కమ్యూనిస్టులు కూడా కట్టించలేదు. సో పడవలో పోవాలి. ఇప్పటికీ పడవలో ఎన్ఐఏ అధికారులు పోతుంటే దాన్ని అసలు రానివ్వకుండా ట్రై చేద్దామని చెప్పి దాడికి ప్రయత్నించింది వాళ్ళు. ఎన్ఐఏ అధికారుల మీద దాడి చేసినప్పుడు జ్యుడిషియల్ అధికారుల మీద ఎందుకు చేయరు? అది అక్కడ ఒక సిస్టమ్ లాగా మారిపోయింది. సో అదృష్టమో దురదృష్టమో ఏంటో కానీ మే 4వ తేదీన బీజేపీ అధికారంలోకి వస్తే మార్పు మొదలవుతుంది. నేను బీజేపీ వస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పట్లేదు, కానీ బీజేపీ వస్తే ఖచ్చితంగా మార్పులు మొదలవుతాయి. బీజేపీ అక్కడ సీఎం ఎవరిని చేస్తుంది? అతను హిమంత బిశ్వ శర్మ లాగానో యోగి లాగానో నిలబడితే మాత్రం బెంగాల్ మళ్ళీ మన చేతికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ ఎండ్ చేద్దాం అన్న. ఎండ్ చేసే ముందు ఈ హెడ్డింగ్ కనిపించింది ఇక్కడ, ఇది మంచిగా అనిపించింది, అందుకోసం ఈ హెడ్డింగ్ ఒకసారి చదువురు అన్న. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, అస్సాంలో అదే ప్రాబ్లము, బెంగాల్లో కూడా అదే ప్రాబ్లం. బెంగాల్ పెద్ద రాష్ట్రం కాబట్టి ఇంకా ఇంపార్టెంట్. అస్సాంలో ఆల్రెడీ మన చేయి దాటిపోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ టైం నుంచి సోనియా గాంధీ వరకు ఇష్టం వచ్చినట్టుగా రానిచ్చేసి వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ వచ్చింది. దాని గురించే యోగి చెప్తున్నారు, ఓన్లీ బీజేపీ లెడ్ ఎన్డీఏ క్యాన్ స్టాప్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ ప్రొటెక్ట్ డెమోగ్రఫీ ఇన్ అస్సాం. అస్సాంలో ఇప్పటికే అనేక జిల్లాలు ముస్లిం డామినేటెడ్.
ఆ ముస్లిమ్స్ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉండి ఇక్కడే పెరిగి సంతానంగా పెరిగి వాళ్ళ సంఖ్య పెరిగితే పర్లేదు, కానీ అట్లా కాదు. అస్సాంలోకి చాలా మంది బంగ్లాదేశ్ నుంచి వస్తారు. ఈ చొరబాటుదారులు, అక్రమ వలసదారులు, వీళ్ళందరి ద్వారా ప్రాబ్లం ఏంటిది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఈరోజు నిజంగా చూస్తే మన భాగ్యనగర్ దాకా కూడా వచ్చారు వాళ్ళందరూ. ఇక్కడనే లక్షలలో ఉన్నారు జనాలు. ఇక బార్డర్ ఏరియాలలో ఇంకెంత స్థాయిలో ఉంటున్నారు చూడుర్రి. అండ్ వాళ్ళందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. ఈరోజు పాకిస్తాన్ వాడు రక్షణ శాఖ మంత్రి వాడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏంది, ఒకవేళ భారత్ తోటి యుద్ధం అయితే మేము ఇంటి లోపలికి పోయి మరి మేము తంతం కొడతాం చంపుతాం అని చెప్పి. ఎట్లా వస్తున్నది ఆ ధైర్యం? స్లీపర్ సెల్స్. ఎట్లా స్లీపర్ సెల్స్? ఎవరు వీళ్ళంతా? ఎక్కడి నుంచి వస్తున్నారు? బయట దేశం నుంచి ఈ దేశంలోకి అక్రమంగా చొరబడి లోపల మన ఇంటి పక్కకుంటాడు వాడు, మనతోటే ఉంటాడు, మనతోటే తిరుగుతాడు. ఒక్కసారి వాడికి అక్కడ నుంచి పైనుంచి ఆదేశం రాని నీ గొంతు తెగ నరుకుతాడు. సో మనం ఆలోచించాలి మన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు అని చెప్పేసి. అండ్ ఇట్లా ఎవరైతే గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చి నిజంగానే చేయగలుగుతారో పని, వాళ్ళతో చేపించే ప్రయత్నం చేయాలి. అండ్ ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రం విషయానికే వద్దామన్నా, మన రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారని చెప్పేసి, అంటే లక్షలు పక్కకు పెట్టుర్రి, దాదాపుగా 1,00,000 మంది ఉన్నారు అని చెప్పేసి పోలీసులే ఆఫ్ రికార్డ్ చెప్తున్నారు. అండ్ వాళ్ళకి మన హోంమంత్రులు లాస్ట్ టైం తీసుకుపోయి రేషన్ కార్డులు, మీకు మళ్ళీ తర్వాత రేషన్ బియ్యాలు ఇవన్నీ తీసుకుపోయి ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఏం లేదు, సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉంటే ఎవరు కోటేస్తారు, ఆ పార్టీ వాళ్ళని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయదు. అది తెలంగాణ అయితే కాంగ్రెస్, ఏపీ అయితే అక్కడ ఉండే 2 ప్రాంతీయ పార్టీలు, తమిళనాడు అయితే స్టాలిన్, ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు. కేరళ ఉంది, ఇప్పుడు బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లో స్టార్ట్ అయిన వ్యక్తి కేరళకు రావాలంటే 3 to 4 days పడుతుంది. ఏది అఫీషియల్గా ట్రైన్లో ప్రయాణం చేస్తూ వస్తే 3 to 4 days ప్రయాణం చేసి అన్ని వేల కిలోమీటర్ల ప్రయాణించి బెంగాల్లో ఉన్న ఒక పౌరుడు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి వచ్చి కేరళ దాకా వస్తాడు. భాగ్యనగరం కాదు, మన ఓల్డ్ సిటీలో ఉన్నారు, సికింద్రాబాద్లో ఉన్నారు, మీ పక్కన ఉన్నారు, నా పక్కన ఉన్నారు కదా. కేరళ, ఈ మధ్య కేరళం అని పేరు మార్చుకున్నారు కదా. ఆ కేరళం రాష్ట్రంలో కొన్ని జిల్లాలు మొత్తం ముస్లిం డామినేటెడ్ ఉంటాయి. ఆ ముస్లింలు కేరళ ముస్లింలు కాదు, అక్కడ ఉండే సగం మందే కేరళ ముస్లిం. ఈ బెంగాల్ నుంచి వచ్చే బంగ్లాదేశీ అక్రమ వలసదారులు, లేదంటే రోహింగ్యాలు, మయన్మార్ నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళు అక్కడికి వచ్చి స్థానిక కేరళ ముస్లిం అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళతో కలిసి ఫ్యామిలీ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో మలప్పురం అని ఉంది అక్కడ, అది ఫుల్ ముస్లిం డామినేటెడ్ ఏరియా. అందులో ఎవరు ఇండియన్ హిందూ ముస్లిం, ఎవరికి నాన్ ఇండియన్ ముస్లిమో తేల్చడం కూడా కష్టం. ఎందుకంటే కేంద్రం అక్కడికి వెళ్ళాలంటే కూడా పోలీస్ శాఖ ఎవరి చేతిలో ఉంటుంది? కమ్యూనిస్టుల చేతిలో ఉంది. ఇప్పుడు పినరాయి విజయన్ చేతిలో ఉంది. పినరాయి విజయన్ వాళ్ళ అల్లుడు ముస్లిం అల్లుడు, కాబట్టి ఆయన ముస్లిం పక్షం ఉంటాడని కాదు, వాళ్ళ పార్టీనే ముస్లింలు అందరిని అల్లుళ్ళలాగా చూసుకుంటుంది. ఈయనకు నిజంగా కూడా వాళ్ళ అల్లుడే ముస్లిం, కాబట్టి వాళ్ళు సాఫ్ట్ కార్నర్లో ఉంటారు. మరి పోడిపోయి రేపు యూడిఎఫ్ వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ని నడిపేది పైనుంచి రాహుల్ గాంధీ, ఇంకేం చెప్తాం మనం? సో ఈ సంతుష్టీకరణ ఎక్కడ దాకా వచ్చింది అంటే కేవలం మన దేశంలో పుట్టినటువంటి ముస్లింలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ముస్లిం ఉన్నా సరే వాళ్ళందరినీ మేము సంతుష్టీకరిస్తామని చెప్పేసి మన రాజకీయ నాయకులు వారి విశాల హృదయాన్ని ఇట్లా చాటుతూ ఉన్నారు. సో అది ఇంకా పెద్దగా చాటితే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంతటితో మరి బెంగాల్ వార్తాస్రవంతిని ముగిస్తున్నాం. తిరిగి మళ్ళీ ఇంకో వార్తలు కలుసుకుందాం. జై హింద్, మేరా భారత్ మహాన్.